ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ టుడే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మార్నింగే నేనైతే షోకి వెళ్ళడం జరిగింది. వషీ ఓ వషీ వషీ ఓ వషీ యసినో వషియో వా మజ్జూ. ఫైనల్లీ కాచిగూడలో ఉన్న వెంకటరమణ హాల్కి అయితే రావడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇక్కడ మామూలు హడావడి చేయలేదు, రచ్చ రచ్చ చేశారు. ఓజస్ గంభీర అలియాస్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే వీలైనంత వరకు ఎవరైనా కూడా ఓజీ మూవీ చూడాలనుకుంటే మ్యాక్స్ మల్టీప్లెక్సర్స్ అవాయిడ్ చేసి సింగిల్ స్క్రీన్కి అయితే రండి. ఆ వైబ్ వేరే లెవెల్ ఉంటుంది. మూవీ మాత్రం మామూలుగా లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ అనమాట. నాకైతే ఈ మూవీ చూసినంతసేపు కేజీఎఫ్ ప్లస్ సలార్ ఎలివేషన్ సీన్స్ అన్నీ కలిపితే ఎంత హై ఇస్తుందో రెండు కలిపి ఒకే మూవీలో పెట్టినట్టయితే ఉంది. ఇంకా డైరెక్టర్ సుజిత్ గారు అయితే మాత్రం ఫ్యాన్స్కి ఏం కావాలో ప్రతి ఎలిమెంట్ కూడా ఈ ఫిలింలో ఇవ్వడం జరిగింది. 4 years కంప్లీట్లీ 4 years వెయిట్ చేసినందుకు మాత్రం ఫ్యాన్స్కి మాత్రం థియేటర్స్లో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ మూవీలో మాత్రం కల్ట్ పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం చూస్తారు. ఇంక స్టోరీ ప్లాట్కి వస్తే చాలా సింపుల్ స్టోరీ భయ. జస్ట్ నార్మల్ ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ లాగే ఉంటుంది, జనరల్ స్టోరీ లాగే ఉంటుంది. బట్ తీసిన వే, సుజిత్ గారు చూపించిన వే కళ్యాణ్ గారిని అయితే మాత్రం పీక్స్లో ఉంటుంది. ఇనీషియల్గా ఓజీ టైటిల్ కార్డ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా పెట్టారు టైటిల్ కార్డ్స్ అయితే మాత్రం. అండ్ ఫస్ట్ పార్ట్ వచ్చి మాత్రం ప్రతి మూమెంట్ హైలోనే నడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఇంకా ఆ సీట్లో కూర్చుండాలా లెగాలా అన్న ఒక డైలమోలో ఉండిపోతాం ఆ బ్యాంగ్. ఓవరాల్ ఫస్ట్ పార్ట్ అంతా కూడా హై ఇస్తానే ఉంటుంది, మనల్ని తీసుకెళ్ళి అలా ఒక మబ్బుల్లో తేల్చినట్టు ఉంటుంది. ఇంక తమన్ గురించి చెప్పాలి భయ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎర్రగొట్టేశాడు. నాకు తెలిసి ఇకపై నందమూరి తమన్ అని పక్కన పెట్టేసి కొన్నిదల తమన్ అని చెప్పి పిలవచ్చు మనం. హీరోయిన్ పార్ట్కి వస్తే చాలా తక్కువ ఉంటుంది హీరోయిన్ పార్ట్. ఈవెన్ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మనకి చెప్పడం జరిగింది హీరోయిన్ పార్ట్ అయితే చాలా తక్కువ ఉంటుందని. బట్ ఉన్నంతసేపు మాత్రం చాలా బాగుంది. చాలా మంది రివ్యూవర్స్ సెకండ్ పార్ట్ కొంచెం స్లో అయింది అని చెప్తున్నారు, నేను కూడా కొన్ని రివ్యూస్ చూశాను. బట్ నాకైతే అది అట్లా అనిపించలేదు. స్టోరీ క్యాప్ట్ అవునందుకు మధ్యలో కొంచెం కొంచెం స్లో సీన్స్ ఉంటాయి, అది ఖచ్చితంగా ఉండాలి కూడా. లైక్ యానిమల్ మూవీలో కూడా ఫస్ట్లో చాలా మంది చెప్పారు మనకి ఆఫ్టర్ ఇంటర్వెల్ కొంచెం స్లో ఉందని. బట్ ఆ సీన్ లేకపోతే యానిమల్ మూవీయే లేదని చెప్పేసి ఈవెన్ డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఈ సినిమాకు కూడా మధ్యలో ఆ స్లో మూమెంట్స్ అనేది యాప్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆఫ్టర్ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత కంటిన్యూ ఒక 20 minutes హై, నెక్స్ట్ కొంచెం లైక్ స్టోరీ ఓరియంటెడ్గా కొంచెం లో ఉంటుంది. బట్ ఇట్స్ ఫైన్. సుజీత్ గారు జానీ ఫ్యాన్ అన్నందుకు గాను ఆ జానీ లెవెల్లోనే తీసుకెళ్లారు. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు నేను జానీ అంటున్నాను అనేది. చాలామంది వెయిట్ చేసేది SCU, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. దీని గురించి అయితే మాత్రం ఖచ్చితంగా చిన్న లీడ్ అయితే ఇచ్చారు, మీరు ఒకసారి సినిమా చూస్తేనే తెలుసుకోవచ్చు. చాలామంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ లీడ్ ఏంటి అనేది కూడా. ఒక్కసారి సినిమాకి వెళ్ళాలి. మూవీ రిలీజ్ అవ్వక ముందు మాత్రం మనకు చాలా వినిపించాయి అకిరా అండ్ ప్రభాస్ గారి క్యామియోస్ ఉండొచ్చు అని చెప్పేసి. బట్ క్యామియోస్ ఏముండవు భయ్య, ఓన్లీ 1 man షో, ద పవన్ కళ్యాణ్ షో. అండ్ పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, దానికి చూపించే ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, వేరే లెవెల్. నాకైతే ఈ మూవీలో మైనస్ పాయింట్లు చాలా తక్కువ కనిపించాయి. పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ సుజిత్ అయితే కంప్లీట్ మీల్స్ అయితే పెట్టాడు అందరికీ. ఇంకా ఎవరైనా మూవీ మిస్ అవుతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి భయ్య. నాకు తెలిసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి మూవీ పడుతుందో లేదో కూడా డౌటే. ఒక ఫ్యాన్ బాయ్ సుజిత్కి కావాల్సిన ట్రీట్ మాత్రం కంప్లీట్ ఈ మూవీలో అందజేశాడు. ఇంకా ఎవరైనా చూడవలసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, మీ టికెట్కి అయితే వర్త్ అవుతుంది మూవీ. నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం ఈ మూవీ సింగిల్ థియేటర్ స్క్రీన్స్లోనే చూడడానికి ట్రై చేయండి. ఆ హైప్ కానీ ఆ గోల కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఫైనల్లీ నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 4.5.